తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. రైట్, రాజీవ్ గారు చెప్పండి, ఏమిటి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు టూర్ అంట, మంత్రులకి శిక్షణ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది, సింగపూర్లో ఇప్పిస్తారట. సార్, ఒకటి తిలక్ గారు చెప్పిన పాయింట్ మంచి పాయింట్ అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ, టెలిఫోన్ ఆయనే కనిపెట్టిన దగ్గర నుండి, సింధు గారికి బ్యాడ్మింటన్ నేర్పించే దగ్గర నుండి సర్వకళా ప్రావీణ్యుడు చంద్రబాబు నాయుడు గారు. అందులో కూడా బాగా ఆయనకు అలవాటైనటువంటి కళ అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటులు చేయడం, ప్రచారాలు చేయటం. ఇందులో మాత్రం ప్రపంచంలో ఒలింపిక్స్ పెడితే ఖచ్చితంగా ఈ 3 విభాగాల్లో ఇండియాకి గోల్డ్ మెడల్ తేగలిగినటువంటి సత్తా, సమర్థత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఎవరి దగ్గరకో పంపించే కంటే ఈయనే సెక్షన్ ఇచ్చేస్తే సరిపోద్ది కదా. అంటే ఈయనకి సెక్షన్ ఇవ్వడం తెలియదు అంటారా, లేకపోతే ఈయన చెప్పిన మాటలు మంత్రులు వినట్లేదా, లేదా వీళ్ళు అక్కడికి పోయి ఏదైనా లాలూచి వ్యవహారాలు లేదా దొంగచాటు కిక్ బ్యాక్స్ వ్యవహారాలు దేనికైనా వెళ్ళారనేటువంటి అనుమానాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది. ఉదాహరణకి జీవీఎంసీ లాంటి ఒక చిన్న స్థాయి కార్పొరేషన్, అంటే లోకల్ బాడీస్ లో విశాఖపట్నం అనేటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్, మా సిటీలో మా కార్పొరేటర్ల అవగాహన టూర్ కోసం పక్క రాష్ట్రాలు విదేశాలకు వెళ్తేనే ఓపెన్ గా పేపర్ పబ్లికేషన్ ఇచ్చి ఇగో ఇంత ఖర్చు అవుతుంది, వీళ్ళు వెళ్తున్నారు అవగాహన కోసం అని చెప్తారు. అలాంటప్పుడు మంత్రులు వెళ్తున్నప్పుడు ఏంటి, ఎందుకు వెళ్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరు వారితో, ఏ అధికారులు వాళ్ళతో వెళ్తున్నారు అనేది చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. చెప్పలేదు. 2, ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు అడుగుతున్నారు, వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు ఇంత ముందు యాజ్ అ ఫిల్మ్ స్టార్ గా కూడా ఆయనకి చాలా క్రేజ్ ఉండేది, అది వాస్తవం. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సో ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి వ్యక్తి విదేశాలు వెళ్ళారే అనుకోండి, ఆ భద్రతా ఏర్పాట్లు, ఏ భద్రతా సిబ్బంది ఆయన కూడా వెళ్తున్నారు, అసలు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని లేకుండా పవన్ కళ్యాణ్ గారు విదేశాలు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది, అక్కడ ప్రభుత్వం తరపున వెళ్ళారా, లేదా ఆయన సినిమా షూటింగ్ పని మీద వెళ్ళారా, లేదా వ్యాపార ఆలోచనల కోసం వెళ్ళారా, దేనికోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారో కనీసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అనేటువంటిది ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎంత బాధ్యత రాహిత్యంతో పనిచేస్తున్నారు అన్నదానికి ఇవి 2 ఉదాహరణలు. ఎవరు ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఖచ్చితంగా ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి. ఖచ్చితంగా అకౌంటబిలిటీ అనేటువంటిది ముఖ్యం. కానీ ఈ ప్రభుత్వం దగ్గర అకౌంటబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, లాయల్టీ లేదు అనేటువంటిది చాలా సుస్పష్టంగా కనబడుతుంది. ఇంకా 2వ విషయం, పవన్ కళ్యాణ్ గారు ఊర్లు వెళ్ళిపోతుంటే మీరు ఏదో అనుకున్నారు. నాకు అనిపించినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎప్పుడైనా రాష్ట్రంలో కాస్తో కోస్తో ప్రచారానికి ఇలా వాడుకునే కార్యక్రమాలు ఏమైనా జరిగితే దాని క్రెడిట్ మొత్తం చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని సైడ్ చేస్తున్నారు అనే దానికన్నా వాళ్ళు పవన్ నువ్వు పక్కెళ్ళి ఆడుకోమ్మ పవన్ అనగానే ఆయన పక్క జరిగిపోతున్నాడు. ఉదాహరణకి అమరావతి బిల్లు సరే ఆమోదం పొందిందని చెప్పారు. అప్పుడు ఓన్లీ లోకేష్ గారే టీవీ ముందు నిలబడి చప్పట్లు కొట్టేసి లోకేష్ గారే కూర్చుని లోకేష్ గారే ఏదో తెచ్చేసినట్టు అందులో క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇవ్వరు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు ఇలా రాజకీయం అనే ఆటలో అత్తిపండుగానే మిగిలిస్తున్నారా ఇలా అడుగుతున్నా. 2వది, విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఆదాని డేటా సెంటర్, దాన్ని కూడా మాట్లాడితే లోకేషే ప్రచారం చేసుకుని లోకేషే హైలైట్ చేసుకునేటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ తాలూకా పాత్ర ఈ ప్రభుత్వంలో ఏమీ లేదా. ఇక 3, ఏదైతే క్వాంటమ్ సంబంధించిన మొత్తం క్రెడిట్ అంతా చంద్రబాబు లోకేషే. పవన్ కళ్యాణ్ కి అంత సత్తా లేదా, లేదా పవన్ కళ్యాణ్ పని చేయట్లేదా, ఏంటి ఉద్దేశం అంటే ఇదంతా కూడా ఒక మోకమ్మడ గేమ్ ప్లాన్. ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం హైప్ చెయ్యదు, ఎలివేషన్ ఇవ్వదు, మంచి చేసినా బయటికి రాదు. అటు చూసి ఇటు చేసి కాలం గడిచే కొద్దీ పవన్ కళ్యాణ్ నెత్తిన ఏదో స్కామ్ నెత్తిన మొట్ట చెప్పేసి పవన్ కళ్యాణ్ వాడుకున్నంత కాలం వాడుకుని కోరలో కరివేపాకులో తీసి పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వం విసిరేస్తుంది. ఆయనే ఏం జరిగినా భరించాల్సిందే అని జనసేన వాళ్ళు చెబుతున్నాడు. మీరెందుకు బాధపడతారు? ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారిని కలిశారు లోకేష్ గారు, రాష్ట్రపతి గారిని కూడా కలిశారు. నిజంగానే మరి ఇతర పార్టీల వాళ్ళు కూడా కలవాలి కదా ప్రముఖులు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆయనకే ఇబ్బంది లేనప్పుడు మీరెందుకు బాధపడతారు? పవన్ కళ్యాణ్ గారి అదృష్టం, జనసేన పార్టీకి దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి బాండెడ్ బానిసగా తయారైపోయాడు. అది ఆయనకేమో అదృష్టం కాసులు కురిపిస్తుంది. కాబట్టి జనసేన కార్యకర్తలకి నాయకుడికి దురదృష్టం. ఎందుకంటే కష్టపడి కూడా ఈరోజు దెబ్బలు కాస్తా ఉన్నారు వాళ్ళంతా, కష్టపడి అవమానాలు పడతా ఉన్నారు వాళ్ళంతా, జెండా కూలీలుగా ముద్రేసి ప్రచారం చేస్తున్నారు. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అవన్నీ భరించాల్సిందే అని అంటారు. ఎందుకు భరిస్తారు? ఎవరు భరిస్తారు? ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, స్వయం కృషి ఉన్నాడు ఎవడు భరించడు, బానిస మాత్రమే భరిస్తాడు. కాబట్టి ఆ బానిసతత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న లింక్ ఏంటో పవన్ కళ్యాణ్ గారు చెప్తే తప్ప ఎవరికి అర్థం కాదు.
రైట్. పోలీసులు టీడీపీ నేతల మెప్పు కోసమే పోలీసులు దాష్టికాలకు పాల్పడుతున్నారని జగన్ గారు నిన్న ధ్వజమెత్తారు. ఆయన్ని సోషల్ మీడియా కన్వీనర్, వేమూరు నియోజకవర్గ కన్వీనర్ బాణాల తనీష్ బాబు కలిశారు. ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద పోలీసులు చేసిన దౌర్జన్యం మొన్న మనం చూసాం కదా. సోషల్ మీడియాలో బూతులు రాసిన ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ గారి జోలికి ఏమో వెళ్ళట్లేదు, వాడి మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా దాని గురించి ప్రశ్నించిన సోషల్ మీడియా వాళ్ళ జోలికి మాత్రం పోలీసులు వెళ్ళి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు వెళ్ళి నేను జగన్ గారిని కలిశారు. సీఎం లిఫ్ట్పై లేఖి మాటలు అంటూ వైసీపీ నేతలపై పయ్యావులు ఫైర్ అయ్యారట. ఓట్ల కోసం అసలు భావోద్వేగాలు రెచ్చగొట్టడంలో మిమ్మల్ని మించి ఎవరున్నారు సార్? తెనాలి కేంద్రంగా న్యూడ్ వీడియో కాల్స్ దందా. ఏమో వీళ్ళు మొత్తం మీద అక్కడ ఆయన ఎవరు రైల్వే కోడూరు ఎమ్మెల్యే స్ఫూర్తి తీసుకుని కూటమి ప్రభుత్వంలో ఇలాంటివన్నీ జోరుగా సాగిపోతున్నాయి. ఏంపాడు కూటమి నేతల వేధింపులతోనే రైతు ఆత్మహత్య. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి వద్ద బాధిత కుటుంబ సభ్యుల రోదన. రామానాయుడు పల్లిలో బాబు మృతదేహానికి నివాళులర్పించిన నారాయణస్వామి. ఈయనెవరో పాపం రైతు ఎడుపల్లిలో పేద రైతు బాబు ఆత్మహత్య చేసుకున్నారంటే కూటమి నేతల దీని వేధింపుల వల్ల.